దీనికి ఇలా రోజ్ గోల్డ్ అయితే మా ఇంటికి కాంపెన్సేట్ చేస్తుందని చెప్పేసి రోజ్ గోల్డ్లో తీసుకున్నాను అనమాట. అండ్ హియర్ ఇస్ మై పూజా రూమ్. సో నాకు బేర కొంచెం రెడీ. 101 రూపీస్ కాయిన్స్, 501 రూపీస్ కాయిన్స్ జమ చేసి ఇవి దేవుడి దగ్గరే పెట్టేస్తాను. మన డిపార్ట్మెంట్ అంతా వేరే ఉంది, మీకు తెలుసు కాబట్టి. పూజ ఒక 5 వారాలు చేయండి, అట్లా బయటకు వస్తారు, అలా పాజిటివిటీ పెరుగుతుంది. వెల్కమ్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. సో ఇప్పుడు నా కొత్తింటి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఇంటీరియర్స్ టూర్ అయితే మీకు చూపించాను, బట్ రూమ్ బై రూమ్ ఎలా మేక్ ఓవర్ చేసుకున్నాను, ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎలాంటి వుడ్ వర్క్ చేయించా, దానికి ఎంత ఖర్చు అయింది, నా ఐడియాస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను ఇంకా ఈ వ్లాగ్స్లో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అందులో మొట్టమొదటిగా మా పూజా రూమ్. ఎస్, పూజా రూమ్తో శుభప్రదంగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడే మా పెద్ద దీపాలు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మా సీరియల్ కోసం తెప్పించాను ఇది. ఆ తర్వాత ఇంట్లోనే పెట్టించేసాను అనమాట. ఈ ఇంటి కరెక్ట్గా యూజ్ అవుతున్నాయి, చాలా బరువు ఉన్నాయి కాబట్టి నేను లేపలేను. ఎస్, గింజలు, లోటస్ సీడ్స్, సో లక్ష్మీ గవ్వలు, నార్మల్ గవ్వలు అన్నీ కూడా ఇవన్నీ సెట్ చేస్తాను. ఒక బేసిక్గా సర్దేసి వస్తాను మీ దగ్గరికి. పూజా రూమ్ని రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ అయ్యి మా పూజా రూమ్ని ఎలా రెడీ చేశానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడే వచ్చింది నా దగ్గరికి. ఇదేంటంటే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ కిట్. మామూలుగా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి వ్లాగ్స్కి ఎప్పుడు కూడా మేకప్ వేసుకోను. షూటింగ్ ఉంటే మాత్రం, లేదా ఏమైనా వరలక్ష్మి వ్రతాలు ఇలాంటి పెద్ద పూజలు ఉంటే మాత్రం మంచిగా మేక్ ఓవర్ అవుతాను అనమాట. అండ్ నేను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరమ్ని కొన్నాళ్ళ నుంచి వాడుతున్నాను, దాదాపు ఒక 5-6 months నుంచి. మా ఇంట్లో అందరూ కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే హిమాలయ వాళ్ళు వాళ్ళ కిట్ని లాంచ్ చేశారనమాట, టర్మరిక్ కిట్ని. మామూలుగా సీరం వాడితేనే నా ఫేస్ ఇంత బాగుందంటే మొత్తం కిట్ వాడితే ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇందులో మనకి హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ ప్యాక్ వస్తుంది, అలాగే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ వస్తుంది. అండ్ ఈ సీరం గురించి మీకు తెలిసే, హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. దాంతో పాటు ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్ కూడా వస్తుందండి. ఈ స్కిన్ కేర్ రొటీన్ లో ఏంటి అంటే, చాలా స్టప్ ఆన్ డార్క్ స్పాట్స్ ఉన్నా, లేక మీకు స్కిన్ డల్ గా అనిపిస్తున్నా, యాక్నీ స్కార్స్ ఉన్నా, కొంచెం స్కిన్ డల్నెస్ అంతా పోయి బాగుండాలి అని అనుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ కిట్ లో మనకి ఆ మ్యాజిక్ ఉందన్నమాట. ఎప్పుడైనా సరే స్కిన్ కేర్ రొటీన్ లో ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్ అనమాట. దానికోసం నేను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ ని వాడుతున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అనేసి, అది ఇచ్చేస్తుంది. ఇది 100% న్యాచురల్. ఇందులో మనకి pH లెవెల్ బ్యాలెన్స్ అవుతూ ఉంది మనం దీన్ని యూజ్ చేసే కొద్దీ. అండ్ చాలా జెంటిల్ ఉంటుంది, అండ్ సోప్ ఫ్రీ ఉంటుంది, అండ్ ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేశారు ఇందులో. అందుకే మనకి డే టు డే బేసిస్ లో యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో దీంతో నీట్ గా ఫేస్ వాష్ చేసేసుకుందాం. దీని తర్వాత నేను వాడుతున్నాను నెక్స్ట్ స్టెప్ 2 ద హిమాలయాస్ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ ప్యాక్. దీన్ని మనం వీక్లీ 2 times వరకు అప్లై చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. మనకున్న డార్క్ స్పాట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. హోమ్ మేడ్ వర్సెస్ ఈ టర్మరిక్ ఫేస్ ప్యాక్ ని వాడితే మనకి ఇదే చాలా కన్వీనియంట్ గా, ఈజీగా ఉంటుంది. రిజల్ట్స్ కూడా బెస్ట్ గా వస్తాయి, ఎందుకంటే ఇది కోల్డ్ ప్రెస్డ్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ తో తయారైంది. సో దాని వల్ల ఏంటి అని అంటే, మనకి పసుపు స్ట్రెయిన్స్ అనేవి అవ్వడం అనేది ఏమీ ఉండదు. అప్లై చేసుకుందాము. ఇలా 2 minutes లో అప్లికేషన్ అయిపోయింది. అండ్ ఇది 10-15 minutes లో డ్రై అయిపోతుంది. 10-15 minutes లోనే మనం వాష్ కూడా చేసేసుకోవచ్చు. వెయిట్ ఫర్ 10 minutes. ఇదిగోండి, కంప్లీట్ గా డ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను. హే, చూసారా ఎటువంటి టర్మరిక్ స్ట్రెయిన్స్ ఏమీ లేకుండా ఫేస్ అంతా క్లియర్గా క్లీన్ అయిపోయిందో. అండ్ ఇప్పుడు నా లాస్ట్ స్కిన్ కేర్ రొటీన్ 3rd స్టెప్. ఇది స్టార్ ప్రోడక్ట్, హీరో ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఇస్ హిమాలయాస్ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఇందులో మనకి కావాల్సిన ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో మెయిన్ హీరో ప్రోడక్ట్స్ ఏంటి అంటే 100x టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. దాంతోపాటు 2% నియాసిడమైన్ ఉంటుంది.
దానివల్ల మనకి పిగ్మెంటేషన్ ఏమైనా రెడ్యూస్ అయిపోతుంది, మన స్కిన్లో మంచి గ్లో ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనం దీన్ని రెగ్యులర్ బేసిస్లో రోజు మార్నింగ్ రొటీన్ అండ్ నైట్ రొటీన్గా యూస్ చేయాలి. దీంతో పాటు మీకు నచ్చిన సన్ స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎంటైర్ రేంజ్లో మనకి యూస్ చేసేది స్వరాస టర్మరిక్ అనమాట. దానివల్ల మనకి న్యాచురల్ బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్కి. అండ్ దీన్ని యూస్ చేయడం అయితే చాలా సింపుల్. జస్ట్ ఇలా 3 to 4 డ్రాప్స్, నాకైతే 3 డ్రాప్స్ సరిపోతున్నాయి. నాకు హిమాలయాలో ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే సస్టైనబిలిటీ, కమిట్మెంట్ టువర్డ్స్ నేచర్ అనమాట. బికాజ్ మనకి కిట్లో ఇదిగోండి మంచి జూట్ బ్యాగ్ ఇచ్చారు. ఇది మనకి చాలా సస్టైనబుల్ మెటీరియల్తో తయారు చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ కిట్ బాక్స్ ఏదైతే ఉందో అది రీసైకిల్డ్ ప్లాంట్ ఫైబర్తో తయారు చేశారనమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ దీంతో పాటు మన స్కిన్ కేర్ ఏమైనా ఉంటే కూడా ఇదే పౌచ్లో వేసేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కడ ట్రావెల్ చేసినా ఈ బ్యాగ్ని తీసుకెళ్ళిపోతే అయిపోతుంది. ఈ కిట్ని మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటే నేను దీన్ని పర్చేస్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి, అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ యూ నో వాట్, మనకి ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్ నడుస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్గా అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అందులో మనకి ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్ కింద 30% డిస్కౌంట్ కూడా ఉంది. సో డూ చెక్అవుట్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ వర్క్స్ ఫర్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు నా స్కిన్ కేర్ రొటీన్, స్కిన్ కేర్ రొటీన్ అంటే మేకప్ కేర్ రొటీన్ వితౌట్ మేకప్ చూపిస్తాను. ఒక కాటిక, ఒక లిప్స్టిక్, కేవలం ఈ 2 పెట్టుకుంటాను. బేసిక్గా మనం ఇంత స్కిన్ కేర్ రొటీన్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఒక లిప్స్టిక్ వేసుకుంటే చాలు, గ్లో వచ్చేస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ లిప్స్టిక్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఒక కాటిక్ పెట్టుకుంటే కలర్ గ్లో వచ్చేస్తుంది. ఇంతకంటే మించి మనకు మేకప్ అక్కర్లేదని నేను ఫీల్ అవుతున్నాను. మీ స్కిన్ని బాగా మెయింటైన్ చేసుకుంటే. ఓకే, కొంచెం చీర కూడా కట్టుకొని కలుస్తాను, నా బ్లాగ్ చూపిస్తాను, నా పూజ రూమ్ 2 చూపిస్తాను. సో ఈరోజు నేను ఇక్కడ ఉన్నానండి, అర్థమైపోయింది కదా సెటప్ చూస్తే. ఎస్, నా పూజా రూమ్లో ఉన్నాను. నా కొత్తింటి పూజ రూమ్ ఎలా ఉంది, నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, ఏమేమి పెట్టుకున్నాను, ఏంటి స్పెషల్ అనేది ఈరోజు ఈ వ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. పెద్దవి ఇత్తడివి దీపాలు పెట్టించాను అనమాట, డివోషనల్ ఫీలింగ్ రావడానికి. సో ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా వైటే ఉంది కాబట్టి 2 పెద్దవి ఇలా దీపాలు పెడితే లోపలికి ఎంటర్ అవుతూనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేసి. అండ్ నేను ఫ్లూటెడ్ గ్లాస్ వేపించాను మొత్తం. ఫ్లూటెడ్ బాగా ట్రెండింగ్లో ఉందంట కదా, అందుకే నాకు చాలా డిజైన్స్ చూపించారు, చాలా హెవీగా ఉన్న డిజైన్స్. బట్ మాది చిన్న ఇల్లు కాబట్టి చిన్న ఇల్లుకి సింక్ అవ్వాలి అండ్ క్లాసిక్గా కనిపించాలి, బట్ పూజ గది ఎఫెక్ట్ రావాలి అని అంటే ఇలా ప్లెయిన్ ఫ్లూటెడ్ తీసుకొని దీనికి ఇలా రోజ్ గోల్డ్ అయితే మా ఇంటికి కాంపెన్సేట్ చేస్తుందని చెప్పేసి రోజ్ గోల్డ్లో తీసుకున్నాను అనమాట. బీడింగ్స్ అండ్ ఇలా గంటలు పెట్టించాను, మధ్యలో తీసేసుకోవచ్చు, హ్యాపీగా కావాలంటే క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఎవరికైనా సింపుల్ అండ్ క్లాసీ గ్లాస్ డోర్ కావాలి అనుకుంటే ఈ పిక్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇది చేయమంటే సరిపోతుంది. మనకి ఈ డోర్ వచ్చేసి నాకు తెలిసి అరౌండ్ 25,000 to 30,000లో మనకి డోర్ వచ్చేస్తుంది. అంటే మాదంటే ప్యాకేజ్ కాబట్టి నేను సపరేట్గా రేట్స్ అడిగి తెలుసుకోలేదు కానీ. అండ్ హియర్ ఈజ్ మై పూజా రూమ్. నేను బాగా ఇష్టపడి ఒక 15-20 డిజైన్లు చూసి చేయించుకున్న నా పూజా రూమ్ అనమాట ఇది. అండ్ మీరు ఇటువైపు వచ్చేస్తే సెంటర్లో నేను ఓం పెట్టించాను, బ్యాక్గ్రౌండ్లో లైట్స్ వేయించాను. పూజా గదిలో సెంటర్లో ఎప్పుడు ఓంతో స్టార్ట్ అవ్వాలంట, ఓంతో స్టార్ట్ అయితే పాజిటివ్ ఎనర్జీ బాగుంటుందంట. సో నేను ఓంతో పెట్టించాను అనమాట. అండ్ పైన వచ్చేసి నాకు తిరుపతి నుంచి వచ్చింది అది గిఫ్ట్, అండ్ నాకు చాలా బాగా నచ్చింది డిజైనింగ్ అంతా కూడా. అండ్ పూజా గదిలో ఆవులు ఉంటే చాలా మంచిది, గోమాత ఉండాలి అని అన్నారు, అండ్ గోవింద నామాలు ఉండాలి కాబట్టి నేను అది పైన పెట్టుకున్నాను అనమాట. ఇలా లైట్స్ పెట్టించా. ఈ లైట్స్తో పాటు ఇదిగోండి ఈ కార్నర్కి ఇలా 3 అండ్ ఇటువైపు కార్నర్కి కూడా ఇలా 3 స్టాండ్స్ లాగా పెట్టించాను అన్నమాట, విగ్రహాలు పెట్టుకోవడానికి. అండ్ విగ్రహాలకి లైటింగ్ పడడానికి ఇలా రింగ్ లైట్ కూడా పెట్టించాను. సో దట్ ఇలా
విగ్రహానికి లైట్ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి దుర్గామాత విగ్రహం. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. మీకు తెలుసు, నా బ్లాగ్స్లో చూస్తూ ఉంటారు దసరా నేను ఎలా సెలబ్రేట్ చేస్తాను. దసరాకి నేను ఈ అమ్మవారికే పూజ చేస్తాను అనమాట. సో లక్ష్మీదేవి ఈవిడ మనందరికీ చాలా 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 అవసరం. మా వరలక్ష్మి వ్రతం నేను ఈ విగ్రహానికే చేస్తాను అనమాట. ఈవిడ దయ ఉంటే చాలు మనకి. అండ్ ఈ కింద వినాయకుడు. యాక్చువల్లీ నేను రాంగ్ యాంగిల్లో చూపిస్తున్నాను. ఫస్ట్ వినాయకుడు వస్తాడు అనమాట ఎంటర్ అవ్వగానే. సో వినాయకుడు, సరస్వతి అండ్ దుర్గామాత. అండ్ ఇటువైపుకి వస్తే బాలకృష్ణుడు. అండ్ కింద సాయిబాబా, కింద సరస్వతీదేవి. సో ఈవిడ ఆశీర్వాదం వల్లే మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ ఈ కింద వచ్చేసి బాలాజీ విగ్రహం. సో ఈ బాలాజీ ఈవెన్ గోల్డ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్స్తో పాటు వచ్చింది సిల్వర్లో, నాకు బాగా నచ్చింది. ఇటువైపు గోవుతో ఉన్న మా చిన్ని కృష్ణయ్య. అండ్ లక్ష్మీదేవికి స్పెషల్ ప్లేస్ ఇస్తున్నాను, సెంటర్లో పెట్టాను అనమాట. అష్టలక్ష్ములు. సో అందరు లక్ష్మీ కటాక్ష మనందరికీ ఉండాలి, మీ అందరికీ కూడా ఎప్పుడూ ఉండాలి. ఇది వచ్చేసి ప్యూర్ సిల్వర్లో తయారు చేసింది అనమాట. అందుకే నేను సెంటర్ అవుట్ ఆఫ్ అట్రాక్షన్గా ఆ సెంటర్లో పెట్టించాను. అండ్ బాలాజీ ఇది ఈ మధ్య వచ్చింది, ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేసాను, తర్వాత కార్లో పెట్టుకుంటాను. ఓ వారం రోజులు పూజ చేసి కార్లో పెడదామని ఇక్కడ పెట్టాను. అండ్ తులసి కోట, వెండిలో చిన్న తులసి కోట అనమాట. ఇది నేను ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు శివయ్య విగ్రహాన్ని తెచ్చుకున్నాను. ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది కదా. అండ్ శివుడు అంటే బ్లాక్ కలర్లోనే ఉండాలంట, అప్పుడు బాగుంటుంది కాబట్టి నేను బ్లాక్లో ప్రిఫర్ చేశాను. అండ్ ఇదంతా కూడా నా స్పెషల్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ గురించి నేను మీకు ఇప్పుడు తీవ్రంగా డిస్కస్ చేసి చెప్తా. అదండి నా మెయిన్ సెటప్. నేను దగ్గరుండి డిజైన్ చేయించుకున్న మా పూజా గది. అండ్ ఇంకొక మెయిన్ ఆవిడని మీకు పరిచయం చేయాలి, మా లక్ష్మీదేవి. సో మీకు తెలిసిన వరలక్ష్మి వ్రతానికి చీర కట్టిస్తాను కదా అమ్మవారిని, మెయిన్ విగ్రహం రూపం ఏదైతే పెడతానో ఆవిడే లక్ష్మీదేవి. అండ్ ఇది వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్తో తయారు చేసిన పూలమాల. ఈ అమ్మవారి కోసం స్పెషల్గా రెడీ చేయించాను నేను. ఇదిగోండి, ఇవి ఎంత మెత్తగా ఉంటాయంటే ఇవి జస్ట్ ఈజీగా టర్న్ కూడా అయిపోతాయి, బెండ్ కూడా అయిపోతాయి అనమాట. సో ప్యూర్ గోల్డ్, ఇందులో ఏ రాగి ఏమీ కలవలేదు. అండ్ పర్ల్స్, ఈ పర్ల్స్ కూడా ఒరిజినల్ పర్ల్స్ ఈ అమ్మవారి కోసమే తీసుకున్నాను. అండ్ ఈ విగ్రహం మాకు చాలా చాలా స్పెషల్. ఏనుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఏనుగు స్టూల్ని తీసుకొని నేను ఎలిఫెంట్ స్టూల్లో లక్ష్మీదేవిని మా పూజ గది ఎదురుగా పెట్టుకొని ఫస్ట్ ఈవిడికి దండం పెట్టి తర్వాత ఇక్కడికి వెళ్ళి అందరికీ దండం పెట్టుకొని ఆ తర్వాత వర్క్కి వెళ్తాను అనమాట. అండ్ ఇటు సైడ్ వస్తే హ్యాండ్ మేడ్ ఆర్ట్ అనమాట. అండ్ దీనికి ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే, నేను వేటూరి సుందరరామూర్తి గారిది ఈవెంట్ చేశాను అనమాట. ఆయన పాడుతూ ఆయనే స్టేజ్ హోస్ట్ చేశారు. సో దానికి నేను హోస్ట్ని యాంకరింగ్ చేశాను. అప్పుడు ఆయనకి నన్ను చూసి బాగా నచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చి మరి ఇది ఆయనే నాకు ప్రజెంట్ చేశారనమాట. సో ఆ స్పెషల్ మూమెంట్ని అలాగే ఎప్పుడు క్యాప్చర్ చేయడానికి మేము ఇక్కడ బాలాజీ గారిని పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరం ఆయన దగ్గరికి వెళ్ళడం మీ అందరికీ సెంటిమెంట్, అలాగే నాకు కూడా సెంటిమెంట్. అండ్ ఈ కొత్త ఇల్లు కట్టుకున్నాక ఇంకా వెళ్ళలేదు, మా ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా వెళ్ళలేదు. సో త్వరలో మేము తిరుపతికి వెళ్ళి అక్కడ ఒక కొత్తగా ఒకటి చేయబోతున్నాము, అది ఆ వ్లాగ్లో చూపిస్తాను మీకు. సో మొత్తానికైతే నెక్స్ట్ మంత్ వెళ్ళబోతున్నాం, అది ఇక్కడ మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవి మెయిన్ ఇప్పుడు దాకా నేను మీకు చూపించినవి. అండ్ ఇప్పుడు దీని వెనకాల ఇంకొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అవి రివీల్ చేస్తాను. ఏంట్రా నేను కొండెక్కాను అని చూస్తున్నారా? అవునండి, ఇందులో కూడా నేను ఏం చేశానంటే ఆపోజిట్ సైడ్ ఇలా పెద్దగా యూటిలిటీ పెట్టించాను నేను. పూజ గదిలో మన పూజకు వాడేవి కొన్నైనా తర్వాత పండగలు వస్తూ ఉంటాయి, సెలబ్రేషన్స్ వస్తుంటాయి, బోల్డ్ అని కావాల్సి వస్తుంది, అవన్నిటికీ స్టోరేజ్ కావాలి కాబట్టి ఇక్కడ స్టోరేజ్ పెట్టించాను. ఇదిగోండి పైన ఇవన్నీ పీటలు, సిల్వర్ పూత పూసిన పీటలన్నీ కూడా ఇలా పైన పెట్టించేసాను అనమాట. అన్ని సైజెస్లో అన్ని రకాల పీటలు పైన ఉంటాయి, పండగలకి కిందికి దిగుతాయి. రాగి చెంబులు, ఇత్తడి చెంబులు, ఇత్తడివి దీపపు కొందులు, అండ్ ఇత్తడి సామాను, దేవుడి సామాను, ఏమేవైతే ఉంటాయో ఒక సంసారానికి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పండగలకి, వరలక్ష్మి వ్రతానికి, దసరాకి, వినాయక చవితికి మాత్రం కిందికి దిగే సామాను. సపరేట్ ప్లేస్ దొరకలేదు కాబట్టి ఇవన్నీ పూజకి సంబంధించిన ఐటమ్స్ కాబట్టి మళ్ళీ బయట ఉంటే మనము ఎన్నో రకాలుగా ముట్టుకుంటాం. సమ్టైమ్స్ నాన్ వెజ్ తిని ముట్టుకుంటాం, సమ్టైమ్స్ ముట్టుకొని సందర్భాల్లో ముట్టుకుంటాం. అలాంటివి ఏమీ లేకుండా పూజ ఐటమ్స్ అన్ని పూజ గదిలోనే సెట్ చేయించేసాను అనమాట. అండ్ నిత్యం పూజకి వాడే కొన్ని వస్తువులు ఉంటాయి, స్టేజ్ దిగి చెప్తాను. అవి వచ్చేసి ఈ కింద వార్డ్రోబ్స్లో సెట్ చేయించాను. ఇలా అగరబత్తీలు కానివ్వండి, దేవుడికి వాడే దూది, ఈ దూది కూడా మా పొలంలోది, మేము అక్కడి నుంచి తెచ్చుకొని ఈ దూదినే దేవుడికి వాడతాము. అండ్ ఇలా
సెల్ల దేవుడిని క్లీన్ చేసుకోవడానికి దానికి, అండ్ అగరబత్తీలు, స్టాండ్లు, ఇలాంటివన్నీ కూడా, పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఇలాంటి పూజకి సంబంధించిన ఈ దీపాలు, కుందులు, ఇలాంటివన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటాం అన్నమాట. అండ్ ఇవి పూజలోకి వాడే తామర గింజలు. అండ్ ఇటు వచ్చేసి ఇవన్నీ దేవుడికి నిత్యం మనం వాడే ఆయిల్స్, ఈవెన్ ధూప్ స్టిక్స్, ఇవన్నీ కూడా. ఇది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే శివరాత్రి రోజు వాడతామన్నమాట మేము. సో దేవుడిది కత్తెర దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను, వేరే దగ్గర అంటూ ముట్టు లేకుండా. అండ్ ఇవి వచ్చేసి కుబేర దీపాలు, మీకు తెలుసు. అండ్ అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, ఇలా దేవుడికి కావాల్సిన సామాన్ అంతా కూడా ఇక్కడే ఈ స్టోరేజ్లో పెట్టేసుకున్నాం దీని కిందే. అండ్ ఇది వచ్చేసి ట్రే అనమాట. ఇక్కడ ఇది మాత్రమే ఉంది. ఏంటి అంటే ఎప్పుడైనా జపం చేసినప్పుడు ఇక్కడ ఏమైనా మంచి మ్యూజిక్ నేను ఆన్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు లలిత సహస్రనామాలు ఇలాంటివన్నీ మంచి టైం ఉన్నప్పుడు మేము పెట్టుకొని వింటూ ఉంటాం. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి జపం చేసేటప్పుడు దానికి వాడడానికి క్యూట్గా ఉంది కదా. సో ఇది మాత్రం పైన పెట్టుకుంటాం. అండ్ ఇదంతా ఏంటంటే ఏమైనా స్పెషల్ పూజలు జరిపేటప్పుడు 9 రకాల ప్రసాదాలు, పండ్లు, అండ్ అమ్మవారికి చీర, గాజులు, ఇలాంటివన్నీ పెట్టాల్సిన ఫెస్టివల్స్ వస్తాయి కదా మనకి, చిన్న చిన్న ఫెస్టివల్స్. అలాంటప్పుడు వాడడానికి ఈ ట్రేని ఇలా మూవబుల్ ట్రైన్ ఇచ్చాను. నార్మల్గా అయితే ఇలా సెట్ చేసేస్తాను. అండ్ ఇందులోనే కొబ్బరి స్టాండ్, ఇది ఏంటంటే మన కాయిన్స్ అన్నీ కూడా మా దగ్గర 101 రూపీస్ కాయిన్స్, 501 రూపీస్ కాయిన్స్ జమ చేసి ఇవి దేవుడి దగ్గరే పెట్టేస్తాం. పూజలోకి మాత్రమే వాడతాం ఈ కాయిన్స్ అన్నీ. ఇలాంటివి ఒక 2-3 బండిల్స్ ఉన్నాయి కాయిన్స్ అన్నీ. అండ్ ఇది వచ్చేసి స్ఫటికమాల, దేవుడికి మనకి వేసుకోవడానికి, అలాగే జపం చేయడానికి. మా మమ్మీ ఎప్పుడైనా 101 నామాలు అవి చదువుతున్నప్పుడు ఇలాంటివే జపం చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి ఈ ప్రపంచంలో ఉంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, ఆ స్మెల్ కానివ్వండి ఇవన్నీ. బట్ మనం ఇక్కడికి రావడమే చాలా రేర్ అనమాట. వారానికి ఒకసారి వస్తే చాలా గొప్ప, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ అంతా రెగ్యులర్గా మా మమ్మీ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. మన డిపార్ట్మెంట్ అంతా వేరే ఉంది, మీకు తెలుసు కాబట్టి. అండ్ ఇప్పుడు దాకా నేను కూర్చున్న స్టూల్ ఇదే, మంచి వుడెన్ స్టూల్. ఇది కూడా కొంచెం దేవుడి థీమ్లో తీసుకున్నాను అనమాట, దేవుడి రూమ్కి సూట్ అయ్యేది. అండ్ ఇందులో ఇంకా విశేషం ఏంటి అంటే ఇది స్టోరేజ్. మా మమ్మీ దీన్ని కూడా వదిలిపెట్టలేదు, ఇందులో కూడా పూజకు సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకుంది. ఇదిగోండి, ఏముందబ్బా ఇంతగా నన్ను ఇంట్లో. సో మొత్తానికి మా ఇంట్లో పూజలు బాగా చేస్తారని ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. దీనికి మళ్ళీ లాక్ కూడా ఉంది, కావాలంటే ఏమైనా సీక్రెట్లు కూడా పెట్టుకొని ఇలా లాక్ చేసుకోవచ్చు. అండ్ అవసరం లేని టైంలో ఇలా హ్యాపీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ కింద కూర్చొనే పూజ చేయాలి అని అంటారు, బట్ నేనైతే కింద కూర్చుంటూ ఉంటాను. మా మమ్మీ మరీ కింద కూర్చోలేదు కాబట్టి మా మమ్మీ కోసం అనమాట స్టూల్. అండ్ ఇప్పుడు బ్లాగ్ కోసం నేను ఇందులోనే కూర్చొని మీ అందరికీ చూపిస్తున్నాను. బట్ రెగ్యులర్గా పూజల టైంలో ఇది మా మమ్మీకి వదిలేసి మేము పక్కన కింద కూర్చుంటాం. ఇది మట్టితో చేసిన తిరుపతి బాలాజీ స్వామి. ఇది నేను ఈ కార్నర్లో సెట్ చేశాను అనమాట, కింద అలా బేస్ పెట్టేసి. దీనికో విశేషం ఉంది. ఇదేంటంటే కోటి దీపోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి విగ్రహాలు మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అక్కడ పూజ చేసిన తర్వాత ఈ విగ్రహాలు మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. ఈ విగ్రహాలకు కూడా నిత్యం 30 days మంచి మంచి పూజలు చేస్తారు కాబట్టి ఆ మహిమ వీటిలో ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది అని మేము ఇంటికి తెచ్చుకున్నాం. సెంటిమెంట్గా ఏంటంటే ఇంటికి తెచ్చుకున్న రోజే మాకు మంచి జరిగింది. సో అప్పటి నుంచి అలాగే పూజ చేస్తూ ఉంటాం అనమాట. ఇది మా మమ్మీకి చాలా చాలా ఇష్టం, చాలా ఫేవరెట్ ప్రతిమ. అండ్ నేను కుబేర కొంచెం పెట్టుకున్నాను మా ఇంట్లో, అండ్ మంచి శంఖం పెట్టుకున్నాను. సో ఇవేంటో వీటి స్పెషాలిటీ ఏంటి, అసలు కుబేర కొంచెం ఎందుకు అని అంటే మంచి శుక్రవారం రోజు, లేకపోతే ధన్తేరస్ రోజు, లేకపోతే ఏమైనా మంచి పండగలప్పుడు, ఇలా మంచి డేస్, మంచి పౌర్ణమి రోజు, ఇలాంటి టైమ్స్లో మనం కుబేర కొంచెం మన పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే మనకి బోల్డంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. మన ఇంటికి ఉన్న వాస్తు దోషాలు ఉంటే పోతాయంట. అలాగే మన ఇంటికి నరదృష్టి ఏమైనా ఉంటే, నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే కూడా దూరం అయ్యి కొంచెం పాజిటివిటీ పెరుగుతుంది, మనలో కూడా పాజిటివిటీ పెరుగుతుందంట. సో ఆ నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి. మాకుంది, మేము పూజ చేసుకుంటాం కాబట్టి నేను కుబేర కొంచెం ఇంట్లో పెట్టుకున్నాను. అండ్ మీకోసం కుబేర కొంచెం అనేది మేము ఎలా రెడీ చేసుకున్నాము, నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను ఎలా రెడీ చేసుకున్నాను మీకు చూపిస్తాను. నాకంటే బెటర్గా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా
పెట్టుకుంటారు మీరు అనేది. అండ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోండి, ఇంకా బోల్డని వీడియోస్ ఉంటాయి దానిపైన. బట్ నా నాలెడ్జ్ ప్రకారం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ కుబేర కొంచెంని నేను తీసుకున్నాను అనమాట. దీన్నే నేను కుబేర కొంచెం లాగా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఎలాగో గోవిందనామాలు ఉన్నాయి. దీనికి ఫస్ట్ బొట్టు పెట్టుకున్నా. దీని లోపల కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని గుప్పెడు బియ్యం వేస్తున్నా. అండ్ ఇందులో ముత్యాలు ఇంకా గుప్పెడు బియ్యం వేస్తున్నా. తర్వాత ఇందులో గవ్వలు 3 గవ్వలు వేసా. ఇంకో గుప్పెడు బియ్యం. ఇందులోనే నాకు సరైన పగడాలు దొరకలేదు, సో దొరికిన పగడం ఇందులో వేసేసి మళ్ళీ బియ్యం వేస్తున్నా. అండ్ అందులో ఇలాచీ, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క. అండ్ ఇందులో అమ్మవారి చిట్టి గాజులు, అలాగే తామర గింజలు. ఇవి కూడా మనకి షాప్స్లో దొరుకుతాయి, పూజా స్టోర్స్కి వెళ్తే. ఇవి కూడా కలిపి దీనిలో నుంచి కూడా కొంచెం బియ్యం వేసేస్తున్నా. సో ఈ కొంచెం నిండుగా బియ్యాన్ని ఇలా సెట్ చేసేస్తున్నాను అనమాట. కాయిన్స్ వేస్తున్నా, పైసలు అండ్ వెండి. బంగారం, నా దగ్గర బంగారు కాయిన్ అంటే బంగారు కాయిన్, వెండి పువ్వులు, ఇంకొక ఫ్లవర్. సో నా కుబేర కొంచెం రెడీ. సో మీ అందరికీ కూడా ఎప్పుడూ శుభమే జరగాలని కోరుకుంటున్నా. అండ్ ఇది ఉద్దరిని, ఇది మీ అందరికీ తెలుసు. అండ్ పసుపు, కుంకుమ, గంధం, ఈ 3 వెండి గిన్నెలు. ఇది వెండిలో తీసుకున్నాను అనమాట. ఇది మాత్రం నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, క్యూట్గా ఉందని చెప్పేసి. అండ్ ఇది నా సిల్వర్ కలెక్షన్లో మీరు చూసుంటారు, పీకాక్ షేప్లో అగరబత్తి స్టాండ్ అనమాట. అగరబత్తి యాష్ కూడా ఇందులోనే ఉండేటట్టు బయటికి వెళ్ళకుండా ఇది యూజ్ అవుతుంది. అండ్ షేప్ కూడా బాగుందని తీసుకున్నా. ఇది ఆరతి ప్యాన్ల, అంటే చిన్న పూజ గదికి చిన్న చాలని చెప్పి చిన్నది తీసుకున్నాను అనమాట. అండ్ ఈ 2 కూడా సెట్ ఆఫ్ గిన్నెలు, కింద స్టాండ్స్ ఉంటాయి. ఇది ఏంటంటే దేవుడికి ప్రసాదం, ఇవి అక్షంతలు. సో ఈ ట్రే వచ్చేసి సిల్వర్లోనే, ఇది కొత్తది అందుకే మెరుస్తూ ఉంది. సో ఈ కంప్లీట్ సెట్ ఇలా సెంటర్లో ఎప్పుడు దేవుడి దగ్గరకు ఉంచుతుంటాను. అండ్ ఇవన్నీ పూజ అయిపోయినప్పుడు ఇక్కడ ఎలాగో లోపల ఒక స్టాండ్ ఉంది కదా, దాని లోపలికి నెట్టేస్తాను అనమాట. ప్రస్తుతానికి యాక్టివ్లో ఉన్నప్పుడు బయటికి తీసుకొస్తాను. అండ్ ఇది వచ్చేసి మా పూజ గదిలో నా పెళ్ళైన దగ్గర నుంచి ఉందన్నమాట. ఒరిజినల్ శంఖం ఇది. దీనికి పసుపు, కుంకుమ ఇలా పూజ చేసి ఎప్పుడు నిత్యం పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదని. ఒరిజినల్ శంఖం ఎలా ఉంది చూడాలనుకుంటే ఇదిగోండి ఇలా ఉంటుంది చూడండి. ఇది చాలా రేర్ పీస్. ఇది మా మమ్మీకి వాళ్ళ గురువుగారు ఇస్తే తీసుకొచ్చి మా పూజ గదిలో పెట్టింది. ఇది వచ్చేసి తెల్ల జిల్లేరు కాండం అంట. దీంతో గణపతిని చెక్కుతారట. సో ఇది కూడా చాలా వాల్యుబుల్. పూజ గదిలో ఉంటే చాలా మంచిది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని.
సో ఈ రెండు ఉండడం వల్ల మా పూజ గదిలో అండ్ మా ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఎప్పుడు మనశ్శాంతి ఉంటుంది అని మేము నమ్ముతాము. ప్రతి ఇంట్లో ఒక శంఖం పెట్టుకుంటే చాలా మంచిదంటే ఒరిజినల్ మనకి పడేది. సో ఇది మాకు తగ్గట్టుగా ఉన్నదనమాట. ఇది గంగా జలం కాశీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇది ఎప్పుడు పూజ గదిలో పెడతాను. ఇందులో గంగా వాటర్ ఉంది. సో అదండి, మా కుబేర కొంచెం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అండ్ అమ్మవారి పూజలు అదే అందుకుంటూ ఉంటుంది. నేను ఎప్పుడైనా నెలకొకసారి పౌర్ణమి రోజు కానీ లేకపోతే ఎప్పుడైనా పండగలప్పుడు కానీ ఇలా స్పెషల్ డేస్ అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాం మేము. అలా మీరు పెట్టుకోకపోయి అయినా ఒకసారి పెట్టి 6 months 1 year అలా ఉంచేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. మీకు ఆ ఎనర్జీ అలాగే హ్యాపీగా వర్క్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు మీకు టైం ఉన్నా లేకపోయినా జస్ట్ ఒక దీపం ఇంటికి యజమాని పెట్టాలంట. ఇంటి ఆడపిల్ల పెట్టినా ఓకే, బట్ యజమాని పెడితే ఇంకా మంచిదంట. సో మీ ఇంటి యజమాని ఎవరో అనుకుంటే వాళ్ళతో ఇంటికి జస్ట్ దీపం పెట్టించి జస్ట్ ఆశీర్వాదం తీసుకోండి. ప్రతిరోజు జస్ట్ మీకు నచ్చిన ఒక్క మంత్రాన్ని జపించండి చాలు. మీరు అలా 1 month చేసి చూడండి. నిజంగా మన టైంలో పాజిటివిటీ పెరుగుతుంది అని అయితే నాకు చాలాసార్లు జరిగింది. నేను ఎప్పుడు లో టైమ్స్లో ఉన్నా, ఎప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నా, ఎప్పుడు లాసుల్లో ఉన్నా కూడా తెలుసు కదా మనకి ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు అని. సో నాకు అలాంటి టైంలో ఎక్కువ గుర్తొస్తాడు అనమాట. అలాంటి టైంలో నేను అమ్మవారికి పూజ చేస్తాను. ఎస్పెషలీ రాహుకాల పూజ చేస్తాను. మీకు ఒకరోజు నేను రాహుకాల పూజ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఒక వీడియో చేస్తాను. నిజంగా మీకు ఎలాంటి బ్యాడ్ టైం ఉన్నా, ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా, మీరు సూసైడల్ అటెంప్ట్స్లో ఉన్నా కూడా ఆ పూజ ఒక 5 వారాలు చేయండి. అట్లా బయటకు వస్తారు. అలా పాజిటివిటీ పెరుగుతుంది. అలా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. సైమల్టేనియస్గా డ్రాస్టిక్ చేంజ్ రేపు పొద్దున మీరు అంబానీ ఎవరు కానీ మీ ఏ డిప్రెషన్స్ అయితే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ అయ్యి మీరు మళ్ళీ ముందడుగు వేయగలరు అనమాట. నా విషయంలో అయితే చాలాసార్లు జరిగింది. మీకు తెలుసు కదా అసలే ఈ ఫీల్డ్లో శుక్రదశ ఉంటేనే మనం ముందుకి వెళ్ళగలము. అండ్ చాలా లో టైమ్స్ ఉంటాయి, చాలా మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయని. అలాంటి నా చాలా లో టైమ్స్లో నాకు రాహుకాల పూజ, అమ్మవారిని భక్తి, అమ్మవారిని నమ్ముకోవడం నాకు చాలా చాలా బాగా జరిగింది. చాలా బాగా చూసుకున్నారు ఆవిడ. సో మీ అందరు కూడా ఆవిడ ఆశీస్సులు ఉండాలని నేను ఇదంతా చెప్తున్నాను. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి ఈ పార్ట్ని. అదండి నా పూజా గది టూర్. నా పూజా గది డెకరేషన్ మినిమమే ఉంటుంది, చిన్నదే ఉంటుంది. అండ్ దీనికి ఒకవేళ పూజా గది మాత్రమే మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా మీరు చేయించుకోవాలంటే నాకు తెలిసి అరౌండ్ 2 lakhsలో ఇది మొత్తం అయిపోతుంది. 1.5-2 lakhలో అని నేను అనుకుంటున్నాను అకార్డింగ్ టు మై నాలెడ్జ్. కరెక్టా కాదో మీరు చెప్పండి. మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టూర్ చేయాలి, నేనైతే బెడ్రూమ్ టూరా కిచెన్ టూరా అని ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో మీకేం కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. కీప్ లవింగ్ ద సేమ్. తొందరగా 1 million చేసేసేయండి, కలిసి పండుగ చేసుకుందాం. గివ్ అవే ఇస్తాను మీ అందరికీ. బాయ్ బాయ్. సో నేను దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్ షాప్కి వచ్చాను అనమాట. చాలా బాగుందండి నెక్లెస్. ఎన్ని గ్రామ్స్ అండి ఇది? అది జస్ట్ మీకు